ఈ భౌతికంలో జరిగే ప్రతీదీ కూడా అండి మనం సృష్టించుకున్నది. మనస్సు సృష్టి. మనం అంటే మనస్సు అని అర్థం. మనమే మనస్సుగా ఉన్నది. మనస్సు మనం కలిపి మనస్సే టోటల్గా. మనస్సు సృష్టించుకున్నదే. మనో సృష్టే. ఆ సృష్టించుకున్నప్పుడు కొన్ని కష్టాలు, కొన్ని బాధలు, కొన్ని సుఖాలు, ఇలా ఎందుకు సృష్టించుకోవడం? అన్ని సుఖాలు, అన్ని సంతోషాలే. ఇంద్రజాలం నడిదని అర్థం. సృష్టి అంటే నిజంగా అంటే మన కోసం మనం చేసుకొని మనస్సు సృష్టి కదా, చేసి మళ్ళీ మనసే బాధపడుతుంది కదా. తాను సృష్టించిన విషయంలో తాను ఆ సృష్టి అంతా కలిపి మనస్సు అని పేరు కదా. ఈ మనస్సు అనే మాట సృష్టికి ఎడంగా ఉండి చెప్పుకున్నప్పుడు దీన్ని మనస్సు అంటున్నాము, కానీ మనస్సే తానే మనస్సు అయిపోయింది కాబట్టి అక్కడ ఏది ఉంటే అది అనుభవించాలే చెప్తే దాని నుండి విడిపడడం కుదరదు. కానీ ఇది నా చేత చూడబడుతుంది లేక నాకు తెలియబడుతుందని ఒక జ్ఞప్తిని కనుక మీకు వీలు పెడితే, అంటే చెప్తే మీరని గుర్తించగలిగితే ఆ దుఃఖాన్ని మీరు చూస్తున్నారు లేక దుఃఖం మీకు తెలియబడుతుంది, ఆ దుఃఖాన్ని మీరు గుర్తిస్తున్నారే విషయం తెలుస్తుంది. అలాగే సుఖాన్ని కూడా మీరు గుర్తిస్తున్నారు, మీకు తెలియబడుతుందని తెలుస్తుంది. కాబట్టి ఈ సుఖ దుఃఖాలు అనేవి అవి కూడా తత్కాలిక సత్యాలే కదా. ఎప్పుడు సుఖం ఉండదు, ఎప్పుడు దుఃఖం ఉండదు. ఈ రెండు కలిసి ఉంటాయి. దేహం అంటేనే, ప్రపంచం అంటేనే సుఖ దుఃఖాలు రెండు కలిసే ఉంటాయి. కేవలం ఒకటే ఉంటే సృష్టి అందమే ఉంటుంది. అన్ని మాటలే కదండి. అందంగా ఉండాలని కష్టం పెట్టుకోవడము, వాడు దానికోసం బాధపడి మళ్ళీ ఈ బాధను తొలగించుకోవడం. వైపు నుంచి చూసుకున్నప్పుడు సరే మీరు చెప్పిన పద్ధతిలోనే చూద్దాము. దుఃఖం నిజంగా దుఃఖం అయితే, నిజంగా దుఃఖం అయితే ఎప్పుడు ఉండాలి కదా. ఆ సందర్భంలో ఉంటుంది, మళ్ళీ పోతుంది కదా. దానికి శాశ్వతత్వం లేదు కదా. లేదా మన అనుభవించే సుఖమే చూద్దాం. సుఖం నిజంగా సుఖం అయితే ఎప్పుడు ఉండాలి కదా, లేదు కదా. మళ్ళీ ఆ సందర్భంలో ఉంటుంది, పోతుంది. ఇది సుఖం అని చెప్పాలా, దుఃఖం అని చెప్పాలా? కాసేపు ఉండి పోయేదాన్ని. దుఃఖమా అందామంటే ఎప్పుడు ఉండడం లేదు, కాసేపు ఉండిపోతుంది. సహించమని చెప్పారు, అందుకే కాసేపు ఉండు, కాసేపు చూడు, కాసేపు తట్టుకో, కాసేపు అనుభవించు. ప్రసవేదన తల్లి అనుభవించిన తర్వాత ఉన్నదంతా ఆనందమే, కానీ అప్పుడు దుఃఖమే ఉంటుంది. ఆ దుఃఖంలోంచే కదా తన ఆనందాన్ని అనుభవించగలుగుతుంది. దుఃఖం అనేది కూడా ఆనందం యొక్క అనుభవానికి ఇదనమాట మూలం. అదే దీనికి బేజమని చెప్పారు. దుఃఖమే లేకపోతే ఆనందం మీకు ఎట్లా తెలుస్తుంది? అసలు ఆనందం ఉందనే సంగతి దుఃఖం వల్లే తెలిసింది కాబట్టి దుఃఖానికి మొదటి నమస్కారం పెట్టాలి. అసలు మీకు ఆనందం ఎలా తెలిసిందండి? దుఃఖం ఉంటే తెలిసింది, సాపేక్ష జ్ఞానం. కాబట్టి సుఖ దుఃఖాన్ని రెండు మీరు చూడగలిగితే అది ఒరిజినల్ ఆనందం. అది సదానందం అని పేరు దాని గురించి. దానికి ఇది జస్ట్ వచ్చి ఉండిపోయేది కాబట్టి తత్కాలిక సత్యం అని చూసినా సరిపోతుంది. సదానందం స్వానుభవంగా ఉంటుంది. దాని నుండి జారిపోతే తత్కాలిక సత్యం ఉంటుంది. తత్కాలిక సత్యం అంటేనే మారిపోయేదని అర్థం. ఇప్పుడు ఉంటుంది, కాసేపు ఉంటే ఉండదు. దాన్ని మనం ఆలోచించడానికి, విమర్శన చేయడానికి, విచారణ చేయడానికి అందులో ఏమి లేదు కదా. మీరుంటే ఉన్నదానికి ఎందుకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి? సరిగదా, మీకు ఆనందం ఉండడానికి కారణం దుఃఖమే అయింది. సరే, ఈ దుఃఖం ఉండడానికి కూడా కారణం సాపేక్షం ఇంతకు ముందు అంత ఆనందమైంది. ఈ రెండు కాదని గుర్తించడం కదా అసలైన ఆనందము. అది మీకు గాఢ నిద్రలో అనుభవంగానే ఉంది. దాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నించండి. దానికి ఉపాయాలు 90 చెప్పారు. గురుగారి దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్తారు. అది సమక్షంలో అడగాలి. ఆ సన్నిధి, ఆ ప్రభావం ఆ సమక్షంలో అడిగి తెలుసుకుంటే చెప్తారు. అంతేగాని మనం ఏదో మన బుద్ధి చేత, మన మేధచి చేత, మన తెలివితేటల చేత అడిగి తెలుసుకునేది కాదు. అంటే నన్ను నేను తెలుసుకోవడం కోసం నాకు ఇతరుల సహాయం అవసరం లేదు. ఆ శక్తి ఉంటే మనస్సుకి శక్తిహీనుడంటూ ఉన్నారా సృష్టిలో? బలం ఉందిగా. మనస్సుకి బలహీనమైనప్పుడు ప్రపంచంలో సంచరిస్తుంది. బలంగా ఉంటే దాని మూలంలో ఉంటుంది. మనస్సు మూలంలో ఉంటే మూలం అయిపోతుంది. శుద్ధమైన మనస్సే బ్రహ్మము. ఆ ప్రపంచం వైపు తిరిగిపోయిన మనస్సే
మలినం అని చెప్పారు. మలినం అంటే దానికి ఏదో మురికి పెట్టాడు అని కాదు, బలహీనం అంటే అదేదో పాడైపోయింది అని కాదు. ఈ మనస్సు ప్రపంచగతం అయిపోతే బలహీనం అయిపోయినప్పుడు, తాను గుర్తించిన విషయం నందు స్థిరంగా ఉంటే స్థిర బుద్ధి అంటున్నారు కదా. దీనికే చరణంగా ఉన్నప్పుడు మనస్సు అని పేరు, స్థిరంగా ఉన్నప్పుడు బుద్ధి అని పేరు. ఆ బుద్ధి స్థితంగా, అది గుర్తించిన దాని ఎందే స్థితంగా ఉంటే కదా స్థిత ప్రజ్ఞత అంటున్నారు. విషయం అర్థమైంది, గుర్తించారు, అక్కడి నుంచి నిలిచి ఉంటే అది స్థిత ప్రజ్ఞత్వమే. జారిపోతే ప్రపంచం అయిపోతుంది కదా. కాబట్టి ఆ గుర్తించిన విషయం అక్కడ ఉంటే అది బ్రహ్మ, అది ఆత్మ అయిపోతుంది, మళ్ళీ బ్రహ్మం అయిపోతుంది. ఈ వైపుకి వస్తే ప్రపంచం అయిపోతుంది. ప్రపంచంలో ఉన్న సుఖ దుఃఖాలు ఆ తత్కాలంలో ఏది ఉంటే అది అనుభవానికి అందుతుంది. అందకపోతే ఏముంటుంది, అక్కడ ఏది ఉంటే తెలుసుకునేది ఉంటే కదా తెలియబడేది ఉంటుంది. శవం అన్నిటినీ తెలుసుకోదు కదా. శవంలో ఎవడో ఒకడు ఉండారు కదా, వాడు శవం, అప్పుడు ఇవన్నీ తెలుస్తున్నాయి. అది తెలుసుకునేవాడు మళ్ళా మామూలే కథ వచ్చేస్తుంది. ఇక్కడ దొరకడు, అది తీరా ఎదిగితే తానే, తన అనుభవమే. తన అనుభవం మీరు ఎట్లా చెప్తారంటే గాఢ నిద్రలో మీరే కదా. ఇంత కథ నడుపుతున్న తాను కూడా కోట్లాది రూపాయలున్నా ఈ ప్రపంచానికి అంతటికి తాను అధిపతి అయినా సరే ఒక్క కులికేస్తే ఎగిరిపోతుంది కదా. ఏది మరి ప్రపంచం? నిజమైతే దీన్ని అంటిపెట్టుకుని ఉండాలి కదా. ఎందుకు నిద్రపోతున్నావు? నిద్రలో నీకేదో నీకు తెలియని అనుభవం, ఆనందం ఉందనే కదా అర్థం. నిజంగా నువ్వు దొరికే ఎతికే ఆ ప్రపంచం నిజమైతే ఇక్కడే అంటిపెట్టుకుని ఉండాలి కదా. మళ్ళా నీకు సంబంధించినది నీ అనుభవం లేని నిద్ర కోసం నువ్వెందుకు కోరుకుంటున్నావు? కాబట్టి ఇది కాదని మీ ఇదే చెప్తుంది కదా, మీ అనుభవమే చెప్తుంది కదా. అంటే భౌతిక పరంగా ఉన్నటువంటి ఈ శరీరం ఏదైతే ఉందో ఈ శరీరానికి విశ్రాంతి అవసరం కాబట్టి నిద్ర కాదు. శరీరానికి విశ్రాంతి కాబట్టి వాడు శరీరాన్ని పండబెట్టాడు. శరీరానికి విశ్రాంతి కాదు, వాడు శరీరధారిగా ఉన్నప్పుడే శరీరం ఉంటుంది. వాడు శరీరధారిగా లేకపోతే శరీరానికి కదలికలు ఉండవు. శరీరం జడం, దాని అంతా అది మాట్లాడదు. పైపించి ఆడు వేసుకున్న సూట్ ఇది. వాడు ఈ కోడి ధరిస్తే ఉంటుంది, ఆడు కోడి తీసేస్తే అలా సొక్కాన్ని తగిలించడమే గోయిని. ఇది మళ్ళీ మీరు వచ్చి తగిలించుకుంటే దీనికి మునికి వస్తుంది. మునికి శరీరాన్ని అయితే మీరు నిద్రపోయిన తర్వాత శవలా అలా పడి ఉన్నారు కదా, పొలకరు పలకరాయి అప్పుడు దాకా మామూలుగానే ఉన్నారు. అంటే కోడి ధరించిన వాడు లేడని అర్థం. ధరించేవాడు ఇప్పుడు హాయిగానే ఉన్నాడు వదిలేస్తే, సదానందము. కోటి ధరించిన తర్వాత ధరింపబడినటువంటి విషయాల్లోకి వచ్చి మాట్లాడుకున్నప్పుడు సుఖ దుఃఖాలు ఉన్నాయి. కానీ కోటు ధరించిన వాడు ఉంటే వీడికి అది కోటని గుర్తిస్తే మీరు ధరించేవాడు ఉంటాడు, ఇది ధరింపబడేగా ఉంటుంది. కోటని గుర్తించకపోతే కోటే మీరైపోయారు. అప్పుడు సుఖ దుఃఖాలు మీవైపోయాయి. దీని నుండి ఎలా బయటపడాలనే ప్రశ్న వస్తుంది. ఎలా సమాధానం వస్తుంది దీనికి? కోటను వదిలేస్తే మీరే కదా హాయి ఆనందము. హాయి ఆనందమే కోట అయిపోయి ఆ కోటుకు ఏదో పేరు పెట్టాం, ఈ కోటుకు పేరుని పెట్టాం, ఆ కోటుకు సత్యం అని పేరు పెట్టాం. ఇందుకు సత్యం నిజమా పట్టే నిజమా? వాడు ధరిస్తే నిజం ఇది, వాడు ధరించకపోతే ఇది ఉట్టిదే కదా. ఇది నిజం చేసుకుని కూర్చున్నాం మనం. కాబట్టి ఇది వాడికి సూట్ అండి, మనకు కదా. అందు గురించే కోశము అన్నారు కదా. అన్నమయ కోశం, దేహమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం. 5 కోశాలు ఉన్నాయట, ఒక్క కోశం కదా. 5 కోశములే తనకి. వాడు ధరిస్తేనే ఏ కోశానికన్నా ఉనికి, వాడు ధరించకపోతే ఆ కోశ ప్రసక్తే ఉండదు. కాబట్టి 5 విధాలుగా చూస్తున్నాం. ధరించేవాడు ఆల్రెడీ ఉండాలి, వాడి కోశాల్లో కనిపించడు. వాడు ధరిస్తే కోశానికి ఉనికి వస్తుంది. ఏ కోశం ధరిస్తే ఆ కోశం నిజమై కూర్చుంటుంది. అన్నమయ కోశాన్ని ధరించాడు కాబట్టి దేహం నిజం అనిపిస్తుంది. మళ్ళా సూక్ష్మమైన కోశం అని పేరు కదా, స్వప్నంలో ఉన్నది మరొక కోశాన్ని ధరించాడు, దానికి సూక్ష్మ శరీరం అని పేరు. అన్నమయం అట్లా ఒక్కొక్క కోశాన్ని, ప్రాణమయ కోశాన్ని ధరించి కూడా ప్రాణంగా ఉన్నాడు తాను. కాబట్టి ప్రాణం దేవుడు అని కదా మొదట చెప్పుకున్నాం. కాబట్టి ప్రాణంగా ఉన్నది తానే, ఆ కోశాన్ని ధరించాడు కాబట్టి తానుంటే ప్రాణం ఉంటుంది. తాను లేకపోతే ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ప్రాణం ఎక్కడి నుంచి దొరుకుతుంది? ప్రాణమే దేవుడు అని గుర్తిస్తే సరిపోతుంది. దేహంలో దేవుడిని గుర్తించడం అంటే ఏంటి? ఆ దేహాన్ని ధరించిన వాడు దేవుడిని గుర్తించడమే కదా. అప్పుడు దేవుడే కదా మొత్తం ఉంటాడు. దేవుడికి దేహం ఒక్కదాన్నే ధరించాడా? దేహంతో సహా సకలము తనకు కోటే. తన నుంచి ఈ వైపుకి వచ్చిన తర్వాత తాను వ్యక్తిని అనుకుంటున్నాడు కాబట్టి వ్యక్తి దగ్గరికి వచ్చి వ్యక్తిని కోట అన్నామే గాని వ్యక్తికి ఎడంగా ఉన్నవాడికి ప్రపంచం అంతా వాడికి షూటు. అన్ని వాడికి అవయవాలు, అన్ని వాడి చేతులే, వాడి నేతలే, వాడి కళ్ళే, వాడి మాటలే, వాడే ఉంటాడు. ఇంకా అన్యమేమీ లేదు. వాడి వైపు నుంచి ఆ సమస్య ఏమీ లేనే లేదు, హాయిగా ఉంది. అంతే కదా. అనేక వాహు అనేక అవతరహ అని చెప్పుకుంటున్నారు కదా తన గురించి. అనేక నోర్లతో నేనే తింటున్నాను, అనేక నేత్రాలతో నేనే చూస్తున్నాను. ఆయన
యూనివర్సిటీగానే చెప్పుకుంటున్నారు, విడదీసి ఎక్కడ మాట్లాడలేదు. మన వైపుకి వచ్చినసరికి విడివిడిగా కనిపిస్తుంది. సరే మనం చేసేది ఏముంది, వాడు ఉపకరణాన్ని గుర్తిస్తే పోయే హాయిగా ఉంటుంది. వాడికి ఉపకరణాన్ని నేను వాడికి పనిముట్టుని అనుకుంటే పోలేదు, వెంటనే రిలీజ్ అయిపోయినట్టే కదా. అప్పుడు పనిముట్టు వాడిది కదా. అప్పుడు వాడు పనిముట్టుని ఎలాగ ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడుతుంది. ఆ ఉపయోగించుకోవడం వాడికి సంబంధించిన సరికి వీడిది కాదనే విషయం తెలిస్తే వీడు రిలీఫ్ అయిపోయినట్టే, వీడు విడిపడినట్టే కదా దాని నుండి. దీని నుండి నేనేదో చేస్తున్నాను అనుకుంటున్నాడు, కానీ వాడుంటే చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి వాడికి ఇది పనిముట్టు అనే విషయం జరిగితే ఇది ఉపకరణం అని గుర్తిస్తే సరిపోతుందండి. మళ్ళా చిన్న మెలుకుంది, మెలకు ఉంది. ఇది వాడికి పనిముట్టు అని మీరు గుర్తిస్తే ఉపకరణం అని గుర్తిస్తే ఉపకరణం గుర్తించేవాడిగా ఉంటాడు, ఇది గుర్తింపబడేదిగా ఉంటుంది. గుర్తించినంత వరకే ఇది నిజమనిపిస్తుంది. అంతే, చిన్న సమాధానంలోనే మొత్తం. అంటే ఒక గొడ్డలి చెట్టుని నరుకుతుంది, నేనే చెట్టుని నరికేస్తున్నాను అనుకోకుండా నేను నరకబడు నాతో వాడు పనిముట్టుగా. అవి ఒక్క ఈ తెలివి బుద్ధి ఉన్న వాటిలే అలా చెప్తున్నాయి, కానీ ఉన్నవి చెప్పడం లేదు కదా. కాబట్టి మనకంటే అవే శక్తివంతాలు అంటారు గురుగారు. ఎందుకంటే అవి ఆ పనికి నిమిత్తమా పనిముట్టు అలా ఉంది, తన పని తను చేసుకుని పోతుంది, తన పని తను చేసుకుని పోతుంది. నేను ఎలా చేశాను అలా చేశాను, ఎక్కువ చేశాను తక్కువ చేశాను అహంకరించడం లేదు. మనం కదా ఈ మాటలన్నీ చెప్పుకుంటున్నాం. ఎందుకని వాడిది ఎరుగు తెచ్చుకుని మందనుకున్నాం కాబట్టి. వాడిదనే విషయం మనకి తెలిసింది అనుకోండి, ఇంకీడేమో అహంకరిస్తాడు, అహం పడిపోతుంది. అహం పడిపోతే మళ్ళీ వాడే ఉంటాడు వీడిగా కూడా. అహం ఉంటే వాడు ఉంటాడు, వీడు ఉంటాడు. గుర్తిస్తే అహంకారం పడిపోతుంది, గుర్తించేవాడే ఉంటాడు, గుర్తింపబడేదిగా కూడా. గుర్తించకపోతే వాడు ఉంటాడు, అహంకారంగా కూడా నేను ఉన్నాను అంటాడు. పోనీ ఉన్నానంటే వీడికి ఏమన్నా రైట్ ఉందా? తాను తిన్న అన్నాన్ని తానే జీర్ణం చేసుకోలేడు, ఎవడో జీర్ణం చేసుకుంటే వీడు ఉన్నాడు, కానీ నేను తిన్నాను అంటాడు. నిజంగా తిన్నది నువ్వైతే నువ్వే కదా జీర్ణం చేసుకోవాలి. మరి అహం వైశ్వానరో భత్వ వాడెవడో జీర్ణం చేస్తున్నాడని చెప్పాల్సిన అవసరం వచ్చింది. నువ్వు కాదనే విషయం నీకు తెలియడమే కదా. అట్లా తెలిస్తే సరిపోతుందండి.